ఎఫ్ఎన్ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమం కొనసాగింపుకు ఇంధనాన్ని స్ఫూర్తిని ఇచ్చిందని, మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ జనసమితి చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నకిలీ విద్యార్హత సర్టిఫికేట్లు తయారు చేసిన ముఠాలోని 7 నిందితులను చాదర్ఘట్ పోలీసులతో కలిసి హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 4 ల్యాప్టాప్లు, 11 సెల్ ఫోన్లు, 20,000 నగదు, ఫేక్ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందలో 50 లక్షలతో రామాలయం, 30 లక్షలతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయాల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త కలెక్టరేట్ సమీపంలో నాకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే ఆ భూములు వారికే రాసిస్తారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రైతులకు విడుదల చేసిన నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు కూడా 2,000 రూపాయల చొప్పున అకౌంట్లో పడడం జరిగిందని, అయితే ప్రధానమంత్రి పంచిన సొమ్ముకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ఏంటని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. కన్నెమడుగు సర్పంచ్ శ్యామలమ్మ, వైసీపీ నాయకుడు బాబురెడ్డి దళితులపై దాడి చేస్తే వారిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజా సంఘాల నాయకులు శ్రీచందు, ఆనంద్ ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం పోలీసులకు హిజ్రాల సంఘం ప్రతినిధులు హిజ్రాలు ఫిర్యాదు చేశారు. హిజ్రాలపై దాడులు అరికట్టాలంటూ నకిలీ హిజ్రాలను అరెస్టు చేయాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎంపీపీ స్కూల్లో భోజనం వికటించి చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఒక్కొక్కరుగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు, స్థానికులు తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాము జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పరిశ్రమలలో ప్రమాదాలను నివారించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల నాయకులు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని నాయకులను అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏపీ విభజన చట్టం కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అఫిడవిట్ కారణంగా ఏపీకి మంచి జరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో న్యాయం జరుగుతుందని అన్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ టోల్ ప్లాజాపై యువకులు దాడి చేశారు. టోల్ గేట్ పై దాడి చేసి 12 బూతుల అద్దాలు, సిస్టమ్స్ ధ్వంసం చేశారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనలో 2 టోల్ ప్లాజా సిబ్బందికి గాయాలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లాలోని ఏటూరి నాగారం తహసీల్ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయి. 10,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ బచ్చు మహేందర్ ఏసీబీకి చిక్కారు. భూమి కొలత కోసం రైతు ఎర్రబెల్లి మనోహర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో 13వ హాకీ ఇండియా సీనియర్ మహిళా జాతీయ ఛాంపియన్షిప్ పోటీల బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జట్ల మధ్య తుదిపోరు జరిగింది. 5-1 స్కోర్తో మధ్యప్రదేశ్ విజయం సాధించింది. గొడ్డలిపోటును సీబీఐ బట్టబయలు చేస్తుండటంతో కొందరు తప్పుడు ప్రచారానికి తెరతీస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చనిపోయిన వ్యక్తిపైనే సకల శాఖ మంత్రి అభియోగాలు మోపుతున్నారన్నారు. తండ్రి, కుమారులు విడివిడిగానా కలిసి అరెస్ట్ అవుతారా అనే విషయాన్ని త్వరలోనే రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారని చెప్పారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం పైకి ఎక్కి మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భార్యాభర్తలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వస్తూనే మహిళ కలెక్టర్ కార్యాలయం పై భాగానికి చేరుకుని ఎక్కడ కూడా తమకు న్యాయం జరగడం లేదని, తాను ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేసింది.
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నిలువున దగా చేసిన జగన్ రైతులకు భరోసా పేరుతో అన్నదాతలను నిలువున ముంచేశారన్నారు. ఎన్నికల ముందు రైతులకు 15,000 ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత 7,500 ఇస్తానన్నారు. కేంద్రం ఇస్తున్న 6,000 కలుపుకొని 13,500 ఇస్తున్నామని డబ్బా కొడుతున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతోంది. 2 రోజుల పాటు విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు ముస్తాబైంది. ఉన్న వనరులు, ఏపీ శక్తి సామర్థ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు ఏపీ అధికారులు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. సిపిసిహెచ్ శ్రీకాంత్ ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్తో కలిసి కలెక్టరేట్లో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 6 జిల్లాల పరిధిలో 331 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాదగిరిగుట్టలో స్వచ్ఛంద బంద్ పాటించారు. యాదగిరిగుట్ట పాత బస్టాండ్ తొలగించొద్దని కోరుతూ యాదగిరిగుట్టలో దుకాణాలు మూసేసి యాదగిరిగుట్ట వాసులు స్వచ్ఛంద బంద్ పాటించారు.